ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. తులా లగ్నం తులా రాశి. ఈ యొక్క తులా లగ్నానికి 8వ ఇంట్లో గురు సంచారం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. స్వల్పంగా కొన్ని సందర్భాల్లో డైవర్స్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా సంయమనం పాటిస్తే ఈ దోష ప్రభావం నుంచి కొన్ని రోజులు అయ్యాక బయటపడగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 12ని కూడా గురువు చూడడం వల్ల ధనపరమైనటువంటి వ్యయం, గురువు ఈ యొక్క లగ్నానికి తృతీయాధిపత్యం రావడం వల్ల పరిపూర్ణమైన పాపి కాబట్టి ఈ యొక్క తులా లగ్నానికి ఈ యొక్క గురువు యోగించడు కాబట్టి 12వ స్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా స్వల్పంగా ఆ యొక్క విదేశీ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ వాతావరణం పడకపోవడం, దానివల్ల స్వల్పమైన సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ధనపరమైన వ్యయం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో కూడా స్వల్పమైన జాప్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ స్థానాన్ని కూడా గురువు పాపిగా చూడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. స్వల్పంగా మంచి చేసినా దానివల్ల వేరే వాళ్ళ వల్ల అవమానాలు పాలవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే స్వల్పంగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు 4వ స్థానాన్ని చూడడం వల్ల భూములు స్థిరాస్తులు ఇట్లాంటి వాటి విషయాల్లో స్వల్పమైన లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు దెబ్బతినడం, తల్లికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే 4 వాహన స్థానం కాబట్టి దాని మీద గురువు యొక్క పాప దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా వాహన గండాలకి ప్రమాదాలకు కూడా స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీరు ఈ గురువు బంగారానికి కూడా కారణం కాబట్టి బంగారు ఆభరణాల కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలండి. లేకపోతే కనుక కొద్దిగా ఆ పరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కట్టిన్లు అపార్ట్మెంట్లు ఇట్లాంటి కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో కూడా స్వల్పంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుండా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే గురువు యొక్క దోషం మీకు పోవాలనుకుంటే కనుక శనగలు పసుపు రంగు వస్త్రం ఈ రెండు కూడా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం, గురువుల్ని బ్రాహ్మణుల్ని మరియు పెద్దవాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గౌరవించడం, అదే దైవీకరణ బలం శక్తి పెంపొందించుకోవడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు పార్వతీ అమ్మవారిని రోజు పూజించినట్లయినా పార్వతీదేవికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం కానీ, పార్వతీదేవికి ఏమన్నా పరమాన్నం కానీ ఏమైనా నైవేద్యం సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. అలాగే శక్తి స్తోమత ఉన్నట్లయితే కనుక మీరు వైట్ జర్కెన్ అనేటువంటి ఉంగరాన్ని మధ్యవేలికి ఒక 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం తగ్గి మీకు అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే గురువు ఈ గోచార రీత్యా బుధ శుక్ర చంద్రులతో కలిసినప్పుడు బుధ శుక్ర చంద్రులు ఆ గురువు చూస్తున్న స్థానాల్ని ఉన్న స్థానంలో చూసినప్పుడు మరియు గురువు ఉన్న స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఈ దోష ప్రభావాలు
తక్కువగా ఉండి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువు కుజుడు మరియు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ధనపరమైన నష్టం, ఆకస్మిక ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ మూలకంగా ముఖ్యంగా కుజుడితో పాటు కలిసినప్పుడు మాత్రం స్త్రీ అయితే పురుషుడి మూలకంగా, పురుషుడైతే స్త్రీ మూలకంగా ధనపరంగా నష్టం జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. గురు కుజులు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా లీగల్ పరమైనటువంటి సమస్యలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్త్రీ అయితే పురుషుడైతే స్త్రీ వల్ల కూడా స్వల్పమైన సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా శనితో పాటు, అంటే శని ఆల్రెడీ 5లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు, బుధుడు ఇట్లాంటి గ్రహాలతో, చంద్రుడు ఇట్లాంటి గ్రహాలతో కలిసినప్పుడు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. వ్యక్తిగత జాతకంలో గురువు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే మాత్రం ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అది సాధ్యమైనంత వరకు నేను చెప్పిన పరిహారాలు ఆచరించడం వల్ల మీరు దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. శుభం. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఇక వృశ్చిక లగ్నానికి 7వ ఇంట్లో గురువు రావడం వల్ల, సంచరిస్తూ ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువైతే అనుకూలమైనటువంటి వరుడు లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ముఖ్యంగా గురువుతో పాటు గోచార రీత్యా కుజుడు వచ్చినప్పుడు, ఈ యొక్క 7వ ఇంటిని కుజుడు చూసినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే రవిచంద్రుడు వచ్చినప్పుడు కూడా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కానీ కుజుడు చూసినప్పుడు మాత్రం కుజుడు వివాహ కారకత్వం కూడా కుజుడికి ఉండడం వల్ల ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువ ఉండి తొందరగా వివాహం అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాలను ఉపయోగించుకుంటే 100% ఈ సమయంలో వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి వినియోగించుకోగలరు. అలాగే వివాహమైన భార్యాభర్తలు ఉంటే కనుక వారి మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఇట్లాంటివి మెరుగుపడి ఒకరి అభివృద్ధికి ఒకరు బాగా సహకరించుకుంటారు, అలాగే తోడ్పడతారు. అలాగే భార్యాభర్తలు కూడా సరైన సలహాలు సంప్రదింపులు చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా తోడ్పడతారు. అన్ని పరాలుగా బాగుండి యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే లాభస్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక లాభ ప్రాప్తి, ముఖ్యంగా ధనపరమైన లాభాలు ఎక్కువగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే గురువు ధనకారకత్వం రావడం వల్ల ధనపరమైన లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచి లాభాభివృద్ధి, ఆకస్మిక లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. లాభస్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు ఈ గ్రహాలు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా స్పష్టంగా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువు లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, అలాగే తీసుకునే నిర్ణయాలు సరైనవి అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. వేరే వాళ్ళ యొక్క సలహాలు కూడా మనకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వేరే వాళ్ళు కూడా సరైన సలహాలు, సూచనలు మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే 3వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. మీ ప్రసంగాలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు ఇట్లాంటివి పరిపూర్ణంగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుండి యోగించే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. అలాగే మాట తీరు బాగా మెరుగుపడుతుంది. మీ మాటలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి వేరే వాళ్ళు కూడా సహకరించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వాకు స్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు వచ్చినప్పుడు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా అధికంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువుతో కుజుడితో కొద్దిగా శుక్రుడు కానీ, ముఖ్యంగా శుక్రుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల
కొద్దిగా సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ధనపరంగా కూడా కొద్దిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు కుజుడితో మరియు చంద్రుడితో సూర్యుడితో కలిసినప్పుడు మాత్రం మీకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనాభివృద్ధి, లాభాభివృద్ధి, స్త్రీలు అయితే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల లాభ ప్రాప్తి, ధనపరమైన లాభాలు, ఉద్యోగం పరంగా ప్రమోషన్స్ ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుజుడితో కలిసినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీరు ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే గనక కనకపుష్యరాగం ఉంగరాన్ని చూపుడు వేలికి ధరించడము, మరియు విశేషంగా నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ, మరియు ధ్యాన శ్లోకం కూడా ఉంటుంది దానికి సంబంధించిన పారాయణ, అలాగే ఓం సత్యగురవే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకుని మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక అన్ని పనులకు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, నా హనుమాన్ చాలీస పారాయణ ఇట్లాంటివి కూడా మీకు బాగా సహాయకారిగా ఉపయోగపడి మీరు ఏదైతే అనుకున్న చేయడానికి ఈ యొక్క దైవ బలం కూడా తోడ్పడి మీరు అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు. అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. శుభం.